అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్ అనే దాని గురించి మనం పోయిన వారం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. హేయకరమైన వస్తువు నుంచి వినాశనం ప్రారంభమవుతుంది. ఆ హేయకరమైన వస్తువు ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అంత్యక్రీస్తు తీసుకొస్తాడు. ఆ హేయమైన వస్తువు అంత్యక్రీస్తు తీసుకొచ్చి ఏవండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు తిరగాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడు? ఆయన వైపు అట్రాక్షన్ చేసుకుంటాడు ప్రియులారా. సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రోజున చాలా రీతులుగా క్రియేట్ అయిపోయి ఉంది మన సొసైటీలో. మన సమాజాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, మన ప్రాంతానికి ఏదన్నా ఒక సెలబ్రిటీ ఎవరన్నా వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఊళ్ళో ఉన్న జనం అంతా కూడా ఏం చేస్తారు? చూడడానికి వెళ్తారు. ఎందుకని? ఇన్ఫ్లుయెన్స్ ప్రియులారా, ఫేస్ వాల్యూ, ప్రతిదీ కూడా ఇట్ వాజ్ మ్యానిపులేటెడ్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ సొసైటీ. కాబట్టి ఈ అంత్యక్రీస్తు అనేవాడు కూడా ఏం చేస్తాడంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ప్రపంచం అంతటినీ కూడా ఆయన వైపు ఏం చేస్తాడు? తిప్పుకుంటాడు. ప్రపంచం అంతటినీ కూడా ఆయన వైపు ఆకర్షించే రీతిలో అందరి యొక్క ఆలోచనని మనసుని మారుస్తాడు. కాబట్టి ఈ సూచక క్రియలు కూడా దీని ద్వారా కూడా మనుషులు ఏం చేస్తూ ఉంటారు? అతి త్వరగా చాలా వేగంగా ఏవండి వాటి వైపు తిరిగిపోతూ ఉంటారు. అందుకే యేసుప్రభువు వారు అనేక చోట్ల మాట్లాడిన మాట ఏంటంటే, మీరు తొందరపడొద్దు, మీరు మోసపోవద్దు. అనేక చోట్ల ఉన్నటువంటి విధానంలో కూడా ప్రియులారా, మనము ఆత్మచేత నడిపించబడినప్పుడు, మీరు దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఇట్ వర్క్స్ లైక్ ఏ సెన్సార్ ప్రియులారా. ఒక సెన్సార్ కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకోండి, అది పెట్టుకునేదాకా ఏం చేస్తూ ఉంటుంది? అరుస్తానే ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోండి 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 అని. ఆ సౌండ్కి ఇరిటేషన్ వచ్చి ఏం చేస్తాం? కార్ ఆపి సీట్ బెల్ట్ పెట్టుకుని ఏం చేస్తాం? మనం ముందుకెళ్తాం. సో ఇట్స్ ఎ సెన్సార్. ఎందుకని అది అరుస్తూ ఉంది? మన సేఫ్టీ కోసం. అలాగే ఈ రోజున సువార్త కూడా పదే 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 ఇట్ ఈస్ సౌండింగ్ లైక్ ఏ సెన్సార్ ప్రియులారా. అది మనకి వినబడతా ఉంది. అలాగే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ మనస్సు కూడా ఇట్ వర్క్స్ లైక్ ఏ సెన్సార్ ప్రియులారా. కాబట్టి ప్రతిదీ కూడా మన వైపు ఆకర్షించుకునే రీతిగా అపవాదిగాడు కూడా అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలోని గనుక మనం వెళ్తే అక్కడ యేసుప్రభువు వారు ఇచ్చినటువంటి సూచన. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. కాబట్టి చూడండి ప్రియులారా, దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్లుగా ఏవండి నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ పెట్టబడుతుంది? పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని రాస్తుంది ప్రియులారా. చూడగానే మనం వెంటనే గ్రహించాలి. ఏమని? ఇది ఒక ఏమని? ఇట్స్ ఎ డిజోలేషన్. ఇది ఒక హేయమైనది. దీని నుంచి ఏమొస్తుంది? ఇక్కడి నుంచి దేవుని యొక్క రాకడ ప్రారంభం అవుతుంది అని అక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. దానియేలు గ్రంథంలో గనక మనం వెళ్తే రోజులతో సహా అక్కడ లిఖించబడి ఉంది ప్రియులారా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే అక్కడ కూడా దూత దానియేలుకి ఒక దర్శనం కలిగింది. అసలు వాస్తవానికి ఆయనకి అసలు కొన్ని విషయాలు అర్థం కాలేదు దానియేలుకి. కానీ అక్కడ దూత నీవు ఏం చూసావో దాని అంతటినీ కూడా గ్రంథంలో లిఖించబడమని చెప్పింది ప్రియులారా. కాబట్టి ఈ గాబ్రియలు దూత ఈ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు ద డానియల్. ఇక్కడ గనక చూస్తే 10వ వచనంలోనికి రండి. దానియేలు 12:10 అక్కడ ఏమని రాయబడి ఉంది? అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టుడు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేక పోవును కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారంట? గ్రహించెదరు అని రాస్తుంది ప్రియులారా. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని ఏవండి నిలవబెట్టు వరకు 1290 దినములగును అని రాస్తుంది. చూడండి ప్రియులారా, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని అని రాస్తుంది.
అంటే పోయిన వారం నేను చెప్పాను ఎన్ని సంవత్సరాలకి అక్కడ బలిని ఆపేస్తాడు అంత్యక్రీస్తు. మందిరం కట్టిన ఎన్ని సంవత్సరాలకు ఆపుతాడు ప్రియులారా? 3.5 సంవత్సరాలకి, ఆఫ్టర్ 3.5 years ఈ యొక్క అనుదిన బలిని ఏం చేస్తాడు? ఆపేస్తాడు. యెరూషలేము మందిరం కట్టబడిన తర్వాత ఈ ఆఖరి వారం అంటే 7 సంవత్సరాల ఈ వ్యవధిలో 3.5 సంవత్సరాల తర్వాత మన 9వ అధ్యాయంలోనికి వెళ్తే అది స్పష్టంగా రాస్తుంది. 3.5 సంవత్సరాల లోపు అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఏం చేస్తాడంటే యెరూషలేములో వాడి యొక్క ఆ సింహాసనాన్ని ఏర్పరచుకుంటాడు. ఇట్స్ ఏ సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ ప్రియులారా. ఈ రోజున యెరూషలేము నుంచే ప్రతి ఒక్క టెక్నాలజీ కానివ్వండి, ప్రతి విధమైన వ్యవసాయానికి సంబంధించింది కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళు ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. మన ఈ మధ్యన బ్లైండ్ పీపుల్కి కూడా ఒక మెడిసిన్ని వారు ఇన్వెంట్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏదో చాలా కొత్త కొత్త వస్తువులన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. దే ఆర్ వెరీ టూ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ప్రియులారా. ఈ యూదులైన వారు, ఇశ్రాయేల్ ప్రజలైన వారు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా వారు నడిచారో ఆ జ్ఞానం ఈ రోజుకి కూడా వారిలో ఉంది. వారి యొక్క వైఖరి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. వారు దేనికి అంత ఈజీగా లోబడరు. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములు అంటే 1290 దినాలు ప్రియులారా. 1290 దినాలని ఎన్ని సంవత్సరాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు? 3.5 years వచ్చేసరికి ఎన్ని రోజులు వస్తాయి ప్రియులారా? 1267, 1266 ఆ సరౌండింగ్లో వస్తాయి. కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? 365 days. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో 365 ఇంటూ 3.5 కనుక కొడితే 1260 సమ్ అరౌండ్ ఆ ఫిగర్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎన్ని దినాలని రాస్తుంది? 1290 అంటే 1290 అంటే ఎగ్జాక్ట్గా ఒక 30 days కూడా కాదు, ఒక 20-25 days ఆ గ్యాప్ ఉంది ఆ ఫిగర్కి ప్రియులారా. సో కాబట్టి ఒక 15-20 రోజులు, 20-25 రోజులు అటు ఇటుగా దాన్ని మనం ఏం చేస్తాం? 3.5 క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ హేయకరమైన వస్తువు బలి ఎప్పుడైతే ఏ రోజైతే ఆపేస్తాడో, ఈ రోజు కనుక బలి ఆపేశారు అనుకోండి, ఇక్కడి నుంచి 1290 రోజులకి ఏం చేస్తాడు వాడు? హేయకరమైన వస్తువుని తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద పెడతాడు అంత్యక్రీస్తు. అది దాని యొక్క అర్థం. ఆ కింద వచనంలోనికి కూడా మనం వెళ్తే అక్కడ కూడా ఇంకొక నెంబర్ ఉంది. అది ఏంటంటే ప్రియులారా, 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు ఏవండి అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని రాస్తుంది ప్రియులారా. అంటే 1335 రోజులు, 1290కి 1335 రోజులకి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది ప్రియులారా? 45 రోజులు డిఫరెన్స్ ఉంది. ఈ 45 రోజుల డిఫరెన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ ఇదే వచ్చినని మనం మత్తయి సువార్తలో గనక వెళ్తే, అంతము వరకు సహించేవాడు ఏం చేయబడతాడు? రక్షించబడును. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో ఏం చేస్తావు? నిలబడతావు. అంటే రాకడలో నువ్వు ఏం చేయబడతావు? ఎత్తబడతావు. అది దాని యొక్క అంశం ప్రియులారా. కాబట్టి హిస్టరీలో గనక మనం వెళ్తే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ రోమా ప్రభుత్వంలో కూడా ఏం చేయబడిందంటే, ఈ యొక్క యెరూషలేము చెరబట్టబడి అక్కడ కూడా ఒక రాజు ఏం చేస్తాడంటే సిరియా నుంచి వచ్చి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఒక హేయమైనటువంటి వస్తువుని, ఒక పందిని, బైబిల్ ప్రకారం పంది కానివ్వండి, కుక్క కానివ్వండి, అవి అపవిత్రమైనటువంటి జంతువులు ప్రియులారా. కుక్క కన్నా పందిని చాలా అపవిత్రంగా బైబిల్ ఎంచబడుతుంది. సో ఎప్పుడైతే ఈ బలి వేస్తారో, ఈ బలి చేసిన తర్వాత ఈ మొక్కలన్నిటిని కూడా తీసుకెళ్ళి అపవిత్రమైనటువంటి మీ చేలల్లో ఉన్నటువంటి కుక్కలకి వేయండి, అపవిత్రమైపోయినటువంటి ఆ మాంసాన్ని అని ఆ బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది. మొన్న ఈ మధ్యన కూడా ఒకసారి మనం దాని గురించి ఆ వాక్యం చెప్పుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఆఖరులోని గనక మనం వెళ్తే అన్ని పాపాలని లెక్కించి కుక్కలు అని రాసి ఉంటుంది. అక్కడ ఒక మాట ఏమని రాసి ఉంటుందండి? ఎవరెవరు పరలోకంలో చేరరనే విషయానికి వస్తే అక్కడ ఒక జంతువు పేరు రాసి ఉంటుంది. ఏంటిది? కుక్కలు అని రాసి ఉంటుంది.
కాబట్టి ఎందుకని అక్కడ పాపాలన్నిటినీ కూడా లెక్కించి కుక్క అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించబడింది అంటే ఇట్స్ ఎ డిజోలేషన్. అది ఒక హేయకరమైనటువంటి అపవిత్రమైనటువంటి వస్తువుల్ని తినేది కుక్క ప్రియులారా. కాబట్టి అపవిత్రమైనటువంటి ఆ స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో, ఆ కుక్క లాంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారందరూ కూడా ఏం చేయబడరు, ఎత్తబడరు అనేది అక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో హేయకరమైనది తీసుకొచ్చి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో నిలబడేంత వరకు కూడా అక్కడ ఆ యొక్క రాకడ అనేది జరగదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది, ఆ సమయం అంతా కూడా బైబిల్లో పాత నిబంధనల్లో నుంచి చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడతా ఉంది. కాబట్టి మీరు తొందరపడి ఇదిగో ఇప్పుడు రాకడ వస్తుంది, ఇదిగో అప్పుడు రాకడ వస్తుంది, ఇదిగో ఈ రీతిగా రాకడ వస్తుంది, ఇదిగో ఆ రీతిగా రాకడ వస్తుందని ఏవండి మనుషుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు. కాబట్టి మీరు మీ వంతులో మీరు ఏం చేయాలి, అంతము వరకు కూడా నిలకడగా నిలబడాలి ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి, 10వ వచనంలోని గనక వెళ్తే, అనేకులు తమను శుద్ధిపరచుకొని ఏవండి ప్రకాశమానములను నిర్మలులుగా అగుదురు అని రాస్తున్న ప్రియులారా. ప్రకాశించే జ్యోతుల వల్లే మనం ఉంటాం. ఆ పైన కూడా ఏమని రాయబడిందో చూడండి, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు అని రాస్తున్న ప్రియులారా. మనందరం కూడా ఒక రోజు ఏమైపోతాం, సమాధిలోనికి వెళ్తాం. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత హేయమైన 1335 రోజుల తర్వాత ప్రియులారా, ఈ బలి ఆపిన 1335 రోజులకి ఏమవుతుందంటే దేవుని యొక్క రాకడ వస్తుంది. అంతవరకు కూడా ఎవరైతే సహించుకుంటారో, అంతవరకు ఎవరైతే ఏవండి నిలకడగా నిలబడతారో వారందరూ కూడా ఏం చేయబడతారు, రక్షించబడతారు. వారందరూ కూడా ఏమవుతారు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనేదారు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు అని రాస్తుంది. అంటే సమాధిలోకి వెళ్ళిన వారు కూడా, మరణించిన వారు కూడా అందరినీ పాతి పెట్టేస్తారు, అవునా కదా? కానీ అందరూ పరలోకం వెళ్తారా చెప్పండి? పాస్టర్ గారు తీసుకెళ్ళిపోయి అక్కడ అందరికీ కూడా ఏవండి రెఫరెన్సులు తీసేసి చక్కగా ఎలాంటి వ్యక్తి అయినా సరే అక్కడ మంచిగా వాక్యం చెప్పేసి పరలోకంలో చేరతారని పాస్టర్ గారు డిక్లేర్ చేసేస్తాడు ఇక్కడ, అవునా కదా? ఆ రాయి మీద కూడా ఏం చేస్తారు, వేసేస్తారు. ప్రభువునందు నిద్రించిన మృతులు ఎలాంటి వారు, ధన్యులు అని వేసేస్తారు. కానీ ఇక్కడ మనం ఎంత డిక్లేర్ చేసినా ఇక్కడ మనం అక్కడ గోల్డెన్ రాయి వేయించి దాని మీద గట్టిగా అక్షరాలు రాపించినా సరే బంగారపు అక్షరాలతో పరలోకంలో చేరతారో చెప్పండి ప్రియులారా? చేరరు. కానీ ఎవరైతే ఏవండి గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడతారో, జీవగ్రంథంలో ఎవరి పేరైతే లిఖించబడుతుందో వారు మాత్రం ఏం చేయబడతారు ప్రియులారా? పరలోకంలోనికి వెళ్తారు. కాబట్టి సమాధిలో నుంచి లేచిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకం వెళ్ళరు. కానీ ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఏవండి బుద్ధిమంతులైతే, 3వ వచనంలోనికి రండి ప్రియులారా, అక్కడ ఏమని రాయబడి ఉందో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని రాసుకున్న ప్రియులారా. దే విల్ ఏవండి షైన్ లైక్ ఏ స్టార్స్ ఇన్ ద స్కై అని రాసుకున్న ప్రియులారా. ఏవండి నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించేదరని రాసున్న ప్రియులారా. ఇక్కడ ఇద్దరు ప్రియులారు, ఒకటి విశ్వాసికి, రెండవది సేవకులకి. సేవకులనే కాదు, ఒకవేళ నువ్వైనా సరే నీ వంతును ప్రయాసపడి ఎవరినైతే ఏవండి అక్కడ ఏమని రాయబడిందో చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు అని రాస్తుంది. ఒక విధంగా నువ్వు నీతి మార్గంలో నడుస్తా, నువ్వు మారు మనసులో నడుస్తా, ఆ తర్వాత అనేకులను ఎవరైతే ఆ మార్గంలోనికి నీ వంతు నువ్వు ప్రయాసపడి ఇతరుల్ని దేవుని వైపు, ఇతరుల్ని రక్షణ వైపు, ఇతరుల్ని మారు మనసు వైపు, దేవుని మందిరం వైపు కనుక నువ్వు నడిపిస్తే వారు కూడా ఎలా ఉంటారంట, వారు నక్షత్రముల వలె నిరంతరం ఏం చేయబడతారు, ప్రకాశించేవారుగా ఉంటారు. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఈ మాట కనబడతా ఉందో. ఓ రోజున ఇలాగే ఒక చర్చి రన్ అవుతూ ఉన్నాడు ప్రియులారా. చర్చి రన్ అవుతూ ఉంటే ఒక లాయర్ గారు వచ్చి ఆ చర్చిలో కూర్చున్నాడు.
కూర్చుంటే ఆయన ఇంకా మారు మనసు పొందలేదు. అనేక బోధలు ఆయనకి వినబడుతూ ఉన్నాయి. ఆ బోధలన్నీ కూడా ఆయన వెంట ఒక రోజున మారు మనసు పొందడానికి, రక్షించబడడానికి ముందుకు వచ్చాయంట. ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, ఇక్కడ మనం ప్రార్థనలో నడిపిస్తాం, అక్కడ వారు ప్రార్థనలో నడిపిస్తారు. అక్కడ వారు ఆల్టర్ కాల్ ఇస్తారన్నమాట. ఎవరైతే మారు మనసు పొందాలనుకుంటున్నారో, ఎవరైతే రక్షించబడాలనుకుంటున్నారో వారందరూ కూడా నేను ఈ క్షణమే క్రీస్తుని అంగీకరించాను అని మీరందరూ కూడా ముందుకు రండి అని అక్కడ ఆల్టర్ కాల్ ఇస్తారు ఫారిన్ కంట్రీస్లో. అలాగే ఆల్టర్ కాల్ ఇస్తే ఈ లాయర్ కూడా వచ్చి అక్కడ అందరి ముందు ఫ్రంట్లో నిలబడ్డాడంట. పాస్టర్ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. పాపం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? మారాలి మారాలి మారాలని. వస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు బాధపడలేక వచ్చి కూర్చొని వాక్యం విని అలా వెళ్ళిపోతున్నాడు. కానీ ముందుకి వచ్చి కూర్చోలేకపోతా ఉన్నాడు. ముందుకి వచ్చి తన హృదయాన్ని, జీవితాన్ని క్రీస్తుకి అర్పించలేకపోతా ఉన్నాడు. అయితే ఆ రోజున పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత లాయర్ గారిని పిలిచి అడిగాడంట, మీరు ఇన్ని వాక్యాలు అన్నారు కదా, ఎన్ని వాక్యాల్లో మీకు ఏ వాక్యం నచ్చింది, మీరు ఎలా మారారని అడిగితే అప్పుడు లాయర్ గారు అన్నాడంట, ఏ వాక్యం నన్ను మార్చలేదండి అన్నాడంట. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. పాపం పాస్టర్ గారు అనుకున్నాడు, ఎన్ని వాక్యాలు చెప్పానో, కష్టపడి ఇన్ని రెఫరెన్సులు తీశాను, కష్టపడి ఎన్ని సందర్భాలు చెప్పాను, పాపం ఏదో ఒక వాక్యం ఎక్కడో చోట తాకుంటుంది, ఆయన వంతు ఆయన ప్రయాసపడ్డాడు, దాన్ని మనం తప్పు పట్టకూడదు పాపం అనుకున్నాడు. కానీ లాయర్ గారు అన్నాడు, లేదు లేదు, మీ వాక్యాన్ని బట్టి నేను అసలు మారలేదు అన్నాడంట. మరి ఎలా క్రీస్తుని అంగీకరించారని అడిగితే లాయర్ గారు ఒక రోజున పొద్దున్నే లేచి బయటికి వెళ్తా ఉన్నాడంట, పని మీద బయటికి వెళ్తూ ఉంటే బాగా వర్షం పడుతూ ఉందంట భయంకరంగా. ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో ప్రియులారా, ఒక వృద్ధురాలు ఆ రోడ్డు పక్కన గొడుగు లేదు, అలాగే వర్షంలో తడుచుకుంటూ వెళ్తూ ఉంది. వృద్ధులు ఏవండి, వారిలో ఒంట్లో ఓపిక ఉండదు కాబట్టి, వారు బలహీనంగా ఉంటారు కాబట్టి, వారు అడుగులు సరిగా పడవు కాబట్టి మామూలుగా ఉన్నప్పుడే ఆ వర్షంలో ఆమె ఒక వృద్ధురాలుగా, ఒక బలహీనురాలుగా స్లోగా ఏం చేస్తూ ఉంది, అడుగులో అడుగేసుకుంటా వెళ్తూ ఉంది ప్రియులారా. అలా అడుగులో అడుగేసుకుంటా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో లాయర్ గారు వచ్చారు ఆ టైంకి అక్కడికి. పాపం ఈవిడి చాలా ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పి ఆమె చేయబట్టుకొని అక్కడ పక్కన ఫుడ్ స్టెప్స్ ఉంటాయి కదా, రోడ్లో, మెయిన్ రోడ్లో ఫుడ్ స్టెప్స్ ఉంటాయి, అంటే నడవడానికి వీలుకరంగా అక్కడ వేస్తారు. అక్కడికి తీసుకెళ్ళి ఆయన లాయర్ గారికి ఉన్నటువంటి గొడుగు ఆమె కూడా ఇద్దరికి పెట్టి స్లోగా వెళ్తా ఉన్నాడంట, అడుగులు అడిగేసుకుంటా ప్రియులారా. స్లోగా అడుగులు అడిగేసుకుంటా వెళ్తా ఉంటే ఆ మామగారు ఈయన వైపు తిరిగి, ఏవండి, డూ యు నో క్రైస్ట్ అని అడిగిందంట. మొదటి ప్రశ్న, నీకు క్రీస్తు తెలుసా, నీలో క్రీస్తు ఉన్నాడా అని అడిగిందండి ప్రియులారా. అడిగితే నేను ఇన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నాను, ఎన్ని వారాల నుంచి చర్చికి వెళ్తున్నాను, కానీ ఏం చేయట్లేదు, నేను క్రీస్తుని అంగీకరించట్లేదు. కానీ ఆ సమయంలో అడిగినటువంటి ప్రశ్నకి ప్రియులారా లాయర్ గారి హృదయం ఏమైపోయింది, ఏవండి, కదిలిపోయింది. చూడండి, ఆ ఒక్క మాట నన్ను మార్చిందండి, ఆ ఒక్క మాట నన్ను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిందండి అని చెప్పాడండి ప్రియులారా. అలాగే ఇక్కడ కూడా రాయబడినట్లుగా ప్రియులారా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ఏం చేస్తారు, ప్రకాశించెదరు అని రాస్తున్న ప్రియులారా. కాబట్టి మనం కూడా ప్రకాశించే జ్యోతుల వలె దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశపడతా ఉన్నాడు. ఏవండి, ఒక యవనస్తురాలు చనిపోయి పరలోకి వెళ్తే ఆమెకు ఒక కిరీటం ఇవ్వబడింది. ఆ కిరీటంలో కరెక్ట్గా 4 వజ్రాలు ఉన్నాయండి ప్రియులారా. ప్రతి ఒక్కరికి కూడా పరలోకి వెళ్ళిన తర్వాత ఒక కిరీటం ఇవ్వబడుతుంది. ఎందుకని కరెక్ట్గా 4 వజ్రాలు ఉన్నాయని అడిగితే ప్రియులారా, అక్కడ వారు చెప్పారంటే, యేసుప్రభువు వారు చెప్పారంటే ఏంటో తెలుసా, నీ జీవితంలో, నీ యవన కాలంలో 4 వ్యక్తుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించావు. నీ యవన కాలంలో 4 క్రీస్తు దగ్గరికి నడిపించావు కాబట్టి ఏం చేయబడారు, నీకు 4 నక్షత్రాలు ఇవ్వబడని అని చెప్పారు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరెంతమందిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు, లేదంటే మీరే ఇంకా క్రీస్తుకి దూరంగా ఉన్నారా? ఎంత విచారకరం ప్రియులారా. ఈ రోజున ఎన్ని వాక్యాలు వినబడతా ఉన్నాయి, ఈ రోజున ఎన్ని సందర్భాలు వినబడతా ఉన్నాయి, అయినా సరే మనం ఇంకా క్రీస్తుకి ఏం చేస్తూ ఉన్నాం, దూరంగానే ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనం కూడా ఆకాశములో ప్రకాశించు నక్షత్రాల వలె ఉండాలి. నీ జీవితం, నీకు ఇవ్వబడినటువంటి పనిలో, నీ ఏమండి సంఘంలో నీకు ఎలాంటి పాత్ర ఉందో,
ఇఫ్ నో బడీ కాల్స్ యూ బీ యాజ్ ఎ వాలంటీర్ ప్రియులారా. నిన్నెవరో పిలవకపోతే నీ అంతటా నువ్వే ముందుకురా, నీ అంతటా నువ్వే నిలబడు, క్రీస్తు కోసం నిలబడు. ఒక రోజున ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోయాయి. ఈ రోజున కనబడేదంతా కూడా ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ స్ప్లాష్ ప్రియులర్, అంతా కూడా హడావుడి అంతే. లోకం అంతా కూడా ఆర్భాటం. ఏవండి, ఒకరోజు ఒక 3 గంటలు 4 గంటలు జరిగే ఒక ఆర్భాటం కోసం మనుషులు అలా పరిగెడతా ఉన్నారే. ఇట్స్ ఎ వినోదం కోసం ఎలా పరిగెడతా ఉన్నారే. పరలోకం ఎంత విచిత్రమైనది, పరలోకం ఎంత శ్రేయస్కరమైనది, పరలోకం ఎలాంటి అద్భుతమైనది. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి భాష ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ వర్షన్ ప్రియులారా. సుందర్ సింగ్ గారు కూడా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా చనిపోయి పరలోకం వెళ్ళి ఆ 3 ఆకాశానికి వెళ్ళి పరిశుద్ధులతో, భక్తులతో, దేవదూతలతో, పెద్దలతో మాట్లాడి భక్తులు తీసుకొచ్చినటువంటి వార్త ఏంటో తెలుసా? ఇక్కడ మనకి మానవుల యొక్క భాష చాలా పరిమితమైనది. ఇట్స్ ఎ లిమిటెడ్ ప్రియులారా. అందుకే మన భాషలో కొన్ని వర్ణించలేం. దేవుని ప్రేమని మనం వర్ణించలేం, దేవుని త్యాగాన్ని మనం వర్ణించలేం, పరలోకాన్ని మనం వర్ణించలేం ప్రియులారా. మన ఆలోచన, మన మెదడు, మన మాటలో ఏమీ కూడా ఇట్స్ ఎ లిమిటెడ్ వర్షన్ ప్రియులారా. కాబట్టి పరలోకం ఎంత అద్భుతమైనదో, ఎంత శ్రేయస్కరమైనదో ఇక్కడ అనేక చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనకి పరలోకంలో మనకిచ్చేటువంటి స్థానం కూడా బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క రాకడ వచ్చే సమయానికి ప్రియులారా, మీరందరూ కూడా మేలుకొందురు అని ఇక్కడ రాస్తుంది. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని రాస్తుంది. యు విల్ బి లైక్ ఎ షైనింగ్ స్టార్. తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ఏం చేయబడతారు? ప్రకాశించబడతారని రాశాను ప్రియులారా. కాబట్టి సమాధిలో నుంచి నువ్వు లేపబడిన తర్వాత నువ్వు ప్రకాశించే జ్యోతి వలె ఉండాలి తప్ప హేయమగు వ్యక్తిగా నువ్వు ఉండకూడదు ప్రియులారా. మరియు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలుగుటకును, నిత్యముగా హేయమగుటకు మేల్కొందురు. నిందల పాలుగుటకు అని ఇక్కడ రాసింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత 7 ఏండ్లు పరిశుద్ధులకు ఏమవుతుంది? విందవుతుంది. 7 ఏండ్లు ఈ యొక్క విడవబడిన వారికి ఏమవుతుంది? ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి ప్రియులారా. కాబట్టి 7 ఏండ్ల శ్రమల్లో కేవలం ఈ భూలోకంలో అప్పుడు బ్రతికున్న మనుషులే కాదు, కానీ సమాధిలోకి వెళ్ళి విడవబడిన వారు కూడా ఏమవుతారు? వారు ఆ శ్రమల్లోనికి వారు వెళ్తారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు ఆ యొక్క దానియేలు ద్వారా, ఆ ప్రవక్త ద్వారా చెప్పబడటం మనం చూసాం. కాబట్టి ఆ ప్రకటన గ్రంథంలోనికి 13వ అధ్యాయంలోని గనక వెళ్తే అక్కడ కూడా కొన్ని విషయాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభమవుతుంది, వాడు ఎలా ఈ పనులన్నింటినీ కూడా చేస్తాడు అని అక్కడ కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి అక్కడ అంత్యక్రీస్తుని ఒక మృగంగా పోల్చబడింది. ఈ ప్రకటన గ్రంథం 13:11 వచ్చిన, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల కొమ్మ వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది గడ్డ సర్పము వలె మాట్లాడుచుండెను. ఇది ఇంకొక జంతువు ప్రియులారా. అంత్యక్రీస్తు యొక్క విధానాన్ని మనం గనక చూస్తే ఆ పైన చూడండి, ఆ 2వ వచనంలో 13:2 ఏమని రాయబడి ఉంది? నేను చూచిన మృగము చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది, దానికి ఆ గడ్డ సర్పము తన బలము, తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను అని రాస్తుంది. ఇక్కడ 11వ వచనంలో కనుక మనం వెళ్తే ఇక్కడ మరి ఒక జంతువు వస్తుంది ప్రియులారా. అది గొర్రె పిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది గడ్డ సర్పము వలె మాట్లాడుచుండెను. గడ్డ సర్పం అంటే ఎవరు ప్రియులారా? అపవాది. మరొక రీతిగా గడ్డ సర్పం అంటే అంత్యక్రీస్తు కూడా పోల్చబడుతూ ఉంటది. అది మొదట క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమును భూమియు దానిలో నివసించేవారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అని రాస్తుంది.
కాబట్టి దానికి నమస్కారం చేయనట్లుగా అదేం చేస్తా ఉందంట, బలవంతం చేస్తా ఉంది అని ఇక్కడ రాసి ఉంది. అలాగే ప్రియులారా, ఇక్కడ చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము, అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి మృగము, పోయిన వారం నేను చెప్పాను, దాని తలకి పెద్ద గాయం అవుతుంది. అందరూ చూస్తుండగా ఏమవుతాడు, వాడే స్వస్థపరుచుకుంటాడు. ఆ గాయం అంతా కూడా పూడిపోద్ది ప్రియులారా. కాబట్టి మనం ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూసినట్టుగా వాడు అలాంటి చేష్టలన్నీ కూడా చేస్తూ ఉంటాడు, ఈ అంత్యక్రీస్తు అనేవాడు, ఈ మృగాన్ని. అప్పుడు ఈ మనుషులందరూ కూడా ఏమవుతారంటే, ఈ భూప్రపంచంలో ఉన్న సకల జాతి వారు, సకల జనులు కూడా దాని వైపు తిరిగి దానికి మొక్కటం ప్రారంభిస్తాడు ప్రియులారా. ఆ తర్వాత ఏమని రాయబడి ఉందో చూడండి, 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆకాశం నుంచి ఏమొస్తా ఉందంట, అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తా ఉంది, ఒక విన్యాసం అక్కడ జరిగిస్తా ఉంది. తర్వాత ఏమండి, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ఏమండి ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పాను అని రాస్తున్నాం ప్రియులారా. ఒక ప్రతిమను దానియేలు కాలంలో కూడా ఎలా ఒక ప్రతిమను చేసి అక్కడ నిలబెట్టారో, అలాగే ఈ యొక్క రెండో మృగం వచ్చి ఏం చేస్తా ఉందంటే, ఆ మొదటి మృగానికి మనందరం కూడా దానికి మొక్కుదాం, మనందరం కూడా ఒక గొప్ప ప్రతిమను తయారు చేద్దాం అని ఇదంతా కూడా మనుషులందరూ ఏం చేస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది ప్రియులారా. తర్వాత భూనివాసులతో చెప్పాను, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అని రాసున్న ప్రియులారా. తర్వాత మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానిని అధికారము ఇయ్యబడెను. చూడండి ప్రియులారా, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తన కుడి చేతి మీదనైనను తన నొసట ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములను చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు అని రాసున్న ప్రియులారా. కాబట్టి దీని గురించి మనకి తెలుసు, ఈ 666వ ముద్ర ఎవరి మీద అయితే ఉంటుందో, అంతేకాదు ప్రియులారా 2 ముద్రలు ఉంటాయి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది, దాని నొసట ఆ కుడి చేతి మీదైనను దాని నొసట ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను అని ఉన్నది ప్రియులారా. ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను అని ఇక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, అందరినీ కూడా వచ్చి మరొక జంతువు కూడా ఏం చేస్తుందంటే, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత 1290 రోజులకి వాడు ఏం చేస్తాడంటే, హేయకరమైన వస్తువుని తీసుకొస్తాడు. భూమిలో నుంచి ఒక మృగం పైకి వస్తుంది. ఆ మృగం పైకి వచ్చినప్పుడు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దాని వైపు త్రిప్పడానికి మనుషుల్ని, సకల జాతి వారిని, సకల జనులను అందరినీ కూడా అక్కడ వారిని మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.